విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముట్టడించారు. తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కోర్సులకు ఆఫ్లైన్ అడ్మిషన్లు కొనసాగించాలని, స్కూల్ విలీనం ఆపాలని వారు కోరారు. ఇక కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందంటూ నినాదించారు. ఇక అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. జీవో నెంబర్ 77 ను రద్దు చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీనిచ్చి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ని రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం పాటు పాలన అవుతా ఉంది. ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దాంతో పాటు డిగ్రీ అడ్మిషన్ ఆఫ్లైన్ లో కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలి. ఈరోజు ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలు విద్యా ధర్నా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద, ఉసుక మీద, గ్రావెల్ మీద ఉన్నంత శ్రద్ధ ఈరోజు విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ఈరోజు నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో ఈరోజు విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికే ఏడాది పాలన అయిపోయినా కూడా ఏ హామీని కూడా అమలు చేయక ఈరోజు పీజీ విద్యార్థులకి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికి సంవత్సరం ముగిసిపోతా ఉంది. మేము అధికారం వచ్చిన వారం రోజుల్నే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి విద్యార్థులకి మాయమాటలు చెప్పి ఇప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే విద్యార్థి సమస్యలు పరిష్కరించి పీజీ విద్యార్థి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో